తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇక బీఆర్ఎస్ హైటెక్ దిశగా దూసుకెళ్తున్నది. దాంతో ఇక కలుపుకొని తెలంగాణ ఏర్పడ్డ నాడు ఇక అలముకున్న పరిస్థితుల్లో క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాత, గొప్ప అధ్యయనం చేసిన తర్వాత మంచి పాలసీలు రూపొందించుకున్నాం. వెనుకబడ్డ తెలంగాణ బాగుపడాలంటే ఇక సంపద పెంచాలి, ప్రజలకు పెంచాలని నిర్ణయించుకున్నాం. బడ్జెట్ను దాదాపు 3 లక్షల కోట్లకు తీసుకుపోయినాం. జీఎస్టీని 2.5 రెట్లు పెంచినాం. తలసరి ఆదాయం పెంచినాం. సంక్షేమానికి అభివృద్ధి సమాన ప్రాధాన్యత ఇచ్చినాం. అయితే సంక్షేమంలోనూ క్యాపిటల్ వ్యయంలోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచినాం. బెస్ట్ ఎకానమీ పాలసీ, బెస్ట్ పవర్ పాలసీ, బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ, బెస్ట్ ఇరిగేషన్ పాలసీ, బెస్ట్ అగ్రికల్చర్ పాలసీ, బెస్ట్ దళిత్ పాలసీ, బెస్ట్ వెల్ఫేర్ పాలసీ, బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ, బెస్ట్ హెల్త్ పాలసీ, బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ, బెస్ట్ హౌసింగ్ పాలసీ. విజయవంతంగా అమలవుతున్న ఈ పాలసీలన్నీ యథావిధిగా కొనసాగిస్తాం. కాలానుగుణంగా ఉద్దీపనలిస్తూ తీకరించుకుంటున్నాం. అంటే ఈరోజు బీఆర్ఎస్ 2023 ఎన్నికల మేనిఫెస్టో భాగంగా కొన్ని కొత్త హామీలు ప్రకటిస్తున్నాం. అందరికీ సన్నబియ్యం. తెలంగాణ రాగానే రాష్ట్రంలో ఏ పేద కుటుంబం కూడా ఆకలితో అలమటించవద్దని రేషన్ బియ్యం కోటాను పెంచుకున్నాం. పేదలు సంతోషపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తామని హామీలిస్తున్నాం. బీఆర్ఎస్ బీమా ప్రతి ఇంటికి ధీమా. తెలంగాణ రాష్ట్రంలో తెల్ల కార్డులు కలిగిన ఉన్న ప్రతి పేద ఇంటికి రైతు బీమా తరహాలో ఎల్ఐసి పాలసీ ద్వారా 5 లక్షల రూపాయలు జీవిత బీమా కల్పిస్తాం. 100% ప్రీమియం ప్రభుత్వం ద్వారానే చెల్లిస్తాం. తద్వారా పేదలకు ఎనలేని మేలు చేయడంతో పాటు ప్రభుత్వ రంగం సంస్థలు అయిన ఎల్ఐసి బలోపేతానికి దోహదపడతాం. ఆసరా పెన్షన్లు పెంపు. ఇక విధి వంచితులైన, అనర్హులైన, దినార్హులైన, అసహనులైన ఆదుకోవడం సామాజిక బాధ్యత. అమెరికా, బ్రిటన్ వంటి అగ్రదేశాల్లోనూ సోషల్ సెక్యూరిటీ పెన్షన్లు ఇస్తున్నారు. భారతదేశంలో పేదలకు ఇచ్చే పెన్షన్ ఒక జోక్ లాగా ఉండే. ఎడమ చేత్తో విధించినట్లయితే నామమాత్రంగా 20 నుండి 70 రూపాయలు ఇచ్చేది. గరిష్టంగా 200 ఇచ్చిండ్రు. అవి కూటికి రాకపోవు, అయితే గుడ్డకు కూడా రాకపోవు. పేదల పట్ల గౌరవంతో పింఛన్లు 1000 రూపాయలకు తీసుకుపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తించడం జరిగిందన్నమాట. ఇవాళ నేను రాష్ట్రంలోని ఆసరా పెన్షన్లు లబ్ధిదారులకు అందరికీ ఒక తీపి కబురు చెబుతున్నా. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. ఆసరా పెన్షన్లు 5 ఏళ్ళు 5,000 రూపాయలు తీసుకుపోతామని హామీ ఇస్తున్నాం. ఇప్పుడు మనం ఇచ్చుకుంటున్నది 2016లో రూపాయలు. మొదటి సంవత్సరం 1000 పెంచుతామంటే 3016 రూపాయలు పెంచుకుంటాం. 5 సంవత్సరాలకు 5,000 రూపాయలు పెంచుతామని హామీ ఇస్తున్నా. దివ్యాంగుల పెన్షన్ ఈ మధ్య 4,016 రూపాయలు పెంచినాం. రాబోయే 5 ఏళ్లలో 6,016 రూపాయలు పెంచుతామని హామీ ఇస్తున్నాం. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద భారం ఒకేసారి పడదు. ఇక సాధ్యాలను పరిశీలించి తర్వాత ప్రాధాన్యత బాధ్యతతో ఇక మా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇస్తున్నాం. రైతు బంధు సాయం పెంపు. దేశంలో రైతులకు పంట పెట్టుబడికి ప్రభుత్వం సాయం చేయాలని ఆలోచన ఎవ్వరూ చేయలేదు. రైతు బంధు సృష్టికర్త అయిన బీఆర్ఎస్ ఈ పథకం ఎన్నికల వాగ్దానం కాదు, మేనిఫెస్టోలో పెట్టింది కాదు. రైతుల అప్పుల ఊపి నుంచి బయటపడేసి వ్యవసాయాన్ని స్థిరీకరించాలని ఆలోచించి నిబంధన పెంచేది మేమే. ఇప్పుడు రైతు బంధు కింద ఇస్తున్న పంట పెట్టుబడి సాయం ఎకరానికి 10,000 రూపాయలు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాగానే రైతు బంధు సాయాన్ని మొదటి సంవత్సరం ఎకరంగాని ఏటా 12,000 రూపాయలు పెంచుతుంది హామీ ఇస్తున్నా. అయితే వచ్చే 5 ఏళ్లలో రైతు బంధు సహాయాన్ని క్రమంగా పెంచుతూ గరిష్టంగా ఎకరానికి 15,000 రూపాయలు పెంచుతామని హామీ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు పాలసీని యథావిధిగా కొనసాగిస్తాం. అర్హులైన మహిళలకు 3 నెలల వేల భృతి. అయితే బీఆర్ఎస్ మొదటి నుంచి మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసింది. చాలా పథకాలు, ప్రయోజనాలు ఇక మహిళల పేర్ల మీదనే అందిస్తున్నది. ఇవాళ మానవీయమైన మరో మంచి పథకాన్ని హామీ ఇస్తున్నాం. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలందరికీ 3,000 రూపాయలు జీవన భృతిని అందిస్తామని హామీ ఇస్తున్నాం. అయితే 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం. కేంద్రంలో ఉన్న బీజేపీ గ్యాస్ సిలిండర్ ధరకు విపరీతంగా పెంచి సామాన్యుల మీద మోయలేని భారం చేస్తున్నది. ఈ భారం తప్పించాలని మహిళల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో బీఆర్ఎస్ మానవీయ కోణంతో మరో హామీని ప్రకటించింది.
బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నదని, మిగతా భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షలకు పెంపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అత్యధిక ప్రజలకు మునుపటి కన్నా ఎక్కువ స్థాయిలో మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తున్నది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 5 లక్షలకు ఉంది. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాగానే ఈ పరిమితిని 15 లక్షలకు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగిందన్నమాట. పేదలకు ఇండ్లు, స్థలాలు రాష్ట్రంలో ఇంటి జాగా లేని నిరుపేదలకు బీఆర్ఎస్ ఇండ్లు, స్థలాలు సమకూరుస్తుందని హామీ ఇస్తున్నాం. ప్రస్తుతం అమలవుతున్న హౌసింగ్ పాలసీ చక్కగా ఉంది కనుక దాన్ని అలాగే కొనసాగిస్తాం. అగ్రవర్ణ పేదలకు రెసిడెన్సీ స్కూళ్ళు తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్సీ విద్యకు పెద్దపీట వేస్తున్నది. ఈ విధానం సత్ఫలితాలను సాధిస్తున్నదని, రాబోయే రోజుల్లో మరిన్ని రెసిడెన్షియల్ విద్యాలయాలు నూతనంగా ఏర్పాటు చేస్తాం. అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి 1 చొప్పున రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. మహిళా సమాఖ్యల సొంత భవనాలు రాష్ట్రంలో స్వయం సహాయక మహిళలకు సంఘాలు సమాఖ్యలన్నింటికీ సొంత భవనాలు నిర్మించి ఇస్తున్నామని హామీ ఇస్తున్నాం. ఉద్యోగులకు సిపిఎస్పై అధ్యయన కమిటీ సిపిఎస్ పరిధిలో ఉద్యోగులు తమకు పూర్వం ఉన్న పెన్షన్ విధానమే కొనసాగించాలని కోరుతున్నాం. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తామని నివేదిక ఆధారంగా చెప్తున్నాం. అనాథ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ మేనిఫెస్టో అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఇటు ప్రజలకు ఆకర్షించే విధంగాను, ఉద్యోగులకు ఆకర్షించే విధంగాను రూపొందించడం జరిగిందనమాట. హైట్రిక్ దిశగా అయితే దూసుకు వెళ్తుంది ఇప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది.